Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది కలకలం రేపిందని చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఈ అంశం వల్ల టెన్షన్ నెలకొంది. ఇంటి గుట్టును మధ్యప్రదేశ్ కు చేర్చిన ఆ యువనేత ఎవరు? ప్రస్తుతం గాంధీ భవన్ లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. సీఎం రేవంత్ కోటరీలో కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే భాయ్ తలుచుకుంటే ఏమైనా అవుతుంది అనే రేంజ్ లో ఇమేజ్ ఉన్నటువంటి నేతగా చెప్తున్నారు. భోపాల్ లెవెల్లో రివెంజ్ తీర్చుకున్నట్లు గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మీనాక్షిపై జరిగిన కుట్ర గురించి హైకమాండ్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గురువారం రాత్రిలోపు నివేదిక పంపాలంటూ కూడా హుకుం జారీ చేశారు. నివేదిక ఆధారంగా శుక్రవారం సీఎం రేవంత్ తో సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉంది. భాయ్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఒక షాడో సీఎం అని కూడా గాంధీ భవన్ లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇంటి గుట్టును బయట పెట్టింది ఎవరు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. కానీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా మేము పట్టుకుంటామనేటువంటి మాట చెప్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. నివేదిక ఆధారంగా రేవంత్ తో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎవరా యువనేత అనేది ప్రధాన ప్రశ్న. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇంటి గుట్టును బయట పెట్టినటువంటి ఆ యువనేత ఎవరు? ముఖ్యమంత్రికి షాడో సీఎం గా తిరుగుతూ ఉంటాడనేటువంటి మాట చెప్తున్నారు. రకరకాలైనటువంటి వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఏదైతే నామినేషన్ తిరస్కరణలో భాగంగా గాంధీ భవన్ లో మొత్తం ఒక్కసారిగా చర్చ జరుగుతుంది. అసలు ఇంటి గుట్టును మరి మధ్యప్రదేశ్ దాకా తీసుకువెళ్ళింది ఎవరు? సో ప్రధానంగా ఇక్కడ అంటే రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే అది ఎఫ్ఐఆర్ కానటువంటి ఒక చిన్న కంప్లైంట్ ను మధ్యప్రదేశ్ దాకా చేరవేసింది ఎవరు? సో ఎందుకు ఇంత ఏదైతే మీనాక్షి నటరాజన్ పైన ఎందుకు ఇంత కక్ష పూనుకున్నారు అనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అంత అక్కసు ఎవరికి ఉంటుంది, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే అత్యంత కీలకంగా ఇటు రేవంత్ రెడ్డి కోటరీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తే మరి మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసుకు సంబంధించి వివరాలు వాటన్నిటిని కూడా మధ్యప్రదేశ్ కు చేరవేసినట్లు తెలుస్తా ఉంది. అయితే భూపాల్లో ఉన్నటువంటి తన సన్నిహితులతో ఇదంతా కూడా బట్టబయలు చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఎందుకు ఆ వ్యక్తి మరి దీనికి పూనుకున్నాడు అనేది కనుక చూస్తే ప్రస్తుతం ఈ అంశం అంతా ఒక్కసారిగా అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మురళి, గతంలో ఆయన కొంత మరి ఏదైతే ఈ మొత్తం అంశానికి సంబంధించి గతంలో ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. ఆ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆమె మరి అక్కడ నిరాకరించినట్టు తెలుస్తా ఉంది. ఎట్లా అయినా కోపం తీర్చుకోవాలి అని చెప్పి ఈ ఉదంతానికి పాల్పడినట్లయితే కొంతమేరకు సమాచారం వస్తుంది. అనేక విషయాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలలో కూడా ఆయన చాలా కీలకంగా ఉంటారు. ఇప్పటికే షాడో సీఎం కూడా అంటారు, రేవంత్ సైన్యం అని కూడా అంటా ఉంటారు. సో ఇట్లా ఆయనకు పేరున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ మరి ఏదైతే రాహుల్ గాంధీ లాగా తయారైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా మరి పర్టికులర్ గా దీనిపైన నివేదిక ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ హుకుం జారీ చేశారు. అసలు తెలంగాణలో జరిగినటువంటి ఈ చిన్న కేసును అటు మధ్యప్రదేశ్ దాకా ఎవరు చేరవేశారో ఈ రోజు రాత్రికి మొత్తం కూడా నివేదిక కావాలి. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ నేరుగా మరి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కి మరి నివేదిక కోరినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఎందుకు ఈ వ్యవహారం అంతా జరిగింది అనే దానిపైన కూడా మొత్తం విచారణ జరుపుతా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా మరి ఎట్లా వెళ్ళింది ఏంటి అనేది కూడా మరి ఇక్కడ పిసిసి కూడా అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మురళి, అయితే గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా చాలా అంశాల్లో మంత్రి లేకున్నా గానీ ఆ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళ అధికారులతో కూడా మరి ఆ బాయ్ మరి ఆయన మంత్రి వర్గానికి సంబంధించి కూడా మంత్రులు లేకుండానే మరి ఆ సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అన్ని ఉన్నాయి అతనికి, కానీ ఒక పదవి అనేది లేదు. ఖచ్చితమైనటువంటి
ఇది లేదు, ఒక మంచి పదవి లేదు అనేది గతంలో కూడా ఆయన అసహనం. అంటే అధిష్టానం డెఫినెట్ గా చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజ్యసభ సీటు కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకవేళ ఆ యువ నేతకు సంబంధించి డీటెయిల్స్ తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, బయటకి చెప్తారా లేకపోతే అంతర్గతంగానే ఈ సమస్యని సెటిల్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది కదా. అంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఇదంతా చేశాడని కూడా గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? మురళి, మీరేమనుకుంటున్నారు? ప్రధానంగా ఇక్కడ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు ఆమె, రాహుల్ గాంధీ కేటగిరీలో అత్యంత నమ్మకస్తురాలు, గాంధీయవాది ఆమె. రాహుల్ గాంధీ కేటగిరీలో నెంబర్ 1 వ్యక్తి. సో ఇప్పుడు నేరుగా ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. దీంట్లో పర్టికులర్ గా క్లియర్ గా కనబడతా ఉంది. రేపు మరి మీటింగ్ కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో రేపు మీటింగ్ లో ఈ మొత్తం పిసిసి ఇచ్చినటువంటి మొత్తం నివేదికను కూడా అవి ముందు పెట్టి రేవంత్ రెడ్డిని అడిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మరి ఏం చేయనున్నారు, ఏంటి ఆ యువనేతకు సంబంధించి కూడా మరి ఎట్లాంటి డీటెయిల్స్ తీసుకుపోయి వెళ్లే అవకాశం ఉంది. ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఇది గనక మరి అధిష్టానం గుర్తిస్తే గనక, ఖచ్చితంగా అధిష్టానం గుర్తిస్తే గనక ఇప్పుడు ఎందుకంటే రాహుల్ గాంధీకి ఆ ఫ్యామిలీకి మొత్తం సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, అలాగే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వాళ్ళందరికీ కూడా నమ్మకస్తురాలు ఎవరైనా ఉన్నారంటే అది మీనాక్షి నటరాజన్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వర్సెస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాదు, నేరుగా రాహుల్ గాంధీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం, కాకపోతే కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు. సో ఎవరో ఒకరిని తేలాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఈ ఇష్యూ ఉండబోతుంది. చూడాలి మరి రేపు మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి కనబడుతోంది. గాంధీ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన అసంతృప్తి కాస్త మరి ఢిల్లీ దాకా, మధ్యప్రదేశ్ దాకా చేరింది అనేది మాత్రం జోరుగా చర్చ జరుగుతుంది. మురళి, జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీసినటువంటి ఈ అంశం ఏ విధంగా టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. ఏంటి తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఫైనల్ క్వశ్చన్, దానికి ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మొన్న గత పిసిసికి సంబంధించినటువంటి కూడా ఒక ఇష్యూ వచ్చింది. సో అప్పుడు కూడా కొంత మరి మాటలు వినబడినాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటది. చాలా క్లియర్ గా ఇక్కడ నివేదిక ఇచ్చే అవకాశం పిసిసి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గాంధీ వర్గాల్లో సీనియర్లంతా కూడా, సీనియర్లకు సంబంధించి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ కావచ్చు, సీనియర్ అందరూ కూడా ఒక నివేదిక తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ నివేదికను, దాంతో పాటు ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి నివేదికను మొత్తం కూడా మరి అక్కడ ఏఐసిసికి పంపే, ఈ రోజు నైట్ కల్లా ఏఐసిసికి చేరవేస్తారు. చేరవేసిన తర్వాత రేపు ఆ నివేదిక అంతా కూడా మరి ముఖ్యమంత్రి ముంగట పెట్టి వాటన్నిటిని కూడా అడిగే అవకాశం ఉంటది. మరి ఆయన ఎలా స్పందిస్తారు, ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి, అలాగే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, రేపు ఏం జరగబోతుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. మురళి, ప్రధానంగా మరి ఈ ఏ అంశాల పైన మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. కానీ ఒకవైపు వేరే కూడా చర్చ జరుగుతుంది. అంటే బీజేపీ ఏదో కుట్రపూరితంగా చేసింది, అది ఇదని చర్చ జరుగుతుంది. కానీ అంతర్గత విషయాలను బయట పెట్టినందుకు గాను ఇదంతా కూడా జరుగుతుంది అనేది మరి గాంధీ భవన్ లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. గాంధీ భవన్ వాసులు కూడా, గాంధీ భవన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరు చేరవేశారు, నిజంగా ఆ నేత ఎవరు అనే కోణంలో కూడా మరి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది కలకలం రేపిందనే చెప్పాలి. ఎవరు భోపాల్ లెవెల్లో రివెంజ్ తీర్చుకుంది అనేటువంటి మాట. మీనాక్షి నటరాజన్ అంటే గిట్టని వాళ్ళు ఎవరున్నారు, ఇంటి గుట్టును బయట పెట్టినటువంటి ఆ నేత ఎవరు, షాడో సీఎం గా వ్యవహరించేటువంటి వ్యక్తే దీనికి పాల్పడ్డట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. గాంధీ భవన్ లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. అధిష్టానం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకవేళ ఆ నేతకు సంబంధించి పేరు బయటకు వస్తే పరిస్థితి ఏంటి, ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటి మాట. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడని కూడా చెప్తున్నారు. ఒకవేళ అంతర్గతంగానే ఈ సమస్యని కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందా, లేకపోతే ఆ నేతను గుర్తించి బయట పెట్టి బహిష్కరిస్తుందా అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. చూడాలి తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుందనేటువంటి సగటు కార్యకర్తకు సంబంధించి ఈ అంశం ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది.